హిందూ బంధువులందరికీ నమస్కారం. మేము అమ్మాపూర్ గ్రామంలోని అమ్మాపూర్ యూత్ క్లబ్ సభ్యులము. మా ఊర్లో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కోసం 3 నెలల క్రితం గ్రామ పంచాయతీకి వినతి పత్రం సమర్పించి 3 నెలల తర్వాత మాకు గ్రామ సభలో గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, ఎక్స్-ఎంపీటీసీ, గ్రామ పెద్దలు మరియు జీపీ సంబంధిత అధికారులందరి మధ్యలో అందరికీ అనుగుణంగా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అదే సభలో ఎక్స్-ఎంపీటీసీ అంకూరి పెద్ద నరసింహులు గారు ఆయన ఇంటి పక్కనే ఉంది కాబట్టి ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పేసి అడిగి ఆయన ఏ అబ్జెక్షన్ లేదని 10 సార్లు చెప్పిన తర్వాతే మనకు తీర్మానం చేయడం జరిగింది. గ్రామసభ తీర్మానం అయిన తర్వాత మేము అక్కడ కేటాయించిన స్థలంలో సర్పంచ్ గారు ఎలా చెప్పారో అలా మేము పనులు వర్క్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన సమయంలో ఈ అంకూరు పెద్ద నరసింహులు గారు అక్కడే ఉన్నారు. బేస్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడనే ఉండి బేస్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కేవలం ఆయన స్వార్థం కోసం ఉన్నపలంగా పనులు ఆపాలని చెప్పేసి గొడవ చేశారు. గొడవ చేసి కేవలం ఆయన స్వార్థానికి ఆయన రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ఊరిని 2 వర్గాలుగా విరగొట్టి దాని నుంచి గొడవలు పెట్టి బేస్మెంట్ పూర్తి చేసి పని సగానికి వచ్చిన తర్వాత అదే అంకూరు పెద్ద నరసింహులు గారు అకస్మాత్తుగా అభ్యంతరం చెప్పి పనులు ఆపించారు. కేవలం ఆయన స్వార్థం కోసం ఊర్లో ఎన్నో తరాలుగా మంచిగా ఉన్న ప్రజల్లో గొడవలు పెట్టి 2 వర్గాలుగా విడగొట్టి తను రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఊరిని 2 వర్గాలుగా చీల్చే ప్రక్రియకు పూనుకోవడం ఎంతో బాధాకరం. మా ఊరిని 2 వర్గాలుగా విడగొట్టి గొడవలు రగిలిస్తున్నారు. మా ఊరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది, కానీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం ప్రజలను విడదీస్తున్నారు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం, ఒక నిజం ఏంటంటే మాకు ఇతర మతస్థుల వారు కూడా ఛత్రపతి విగ్రహ స్థాపనకు మద్దతు ఇస్తున్నారు, కానీ మన హిందువుల మధ్య విభజన రావడం చాలా బాధాకరం. ఇది హిందుత్వానికి, మన ఐక్యతకు అవమానం. కాబట్టి మేము ఎలాంటి గొడవలు పెట్టదలుచుకోలేదు. మాకు మా ఊరిని 2గా చూడదలుచుకోలేదు. మేమందరం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నాము. ఇప్పటివరకు ఇలాగే ఉండాలనుకుంటున్నాము. కాబట్టి అందరి సహకారంతో శాంతియుతంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థాపించాలన్నదే మా సంకల్పం. అందుకే దయచేసి నవాబుపేట్ మండల నాయకులు కానీ, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ, మరియు ఇతర పై నాయకులు గాను, ముఖ్యంగా హిందూ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఈ శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన విషయమై న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.